Hello traders, welcome to a simple Telugu forex trading channel. So guys, how are you? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు ఫోరెక్స్ ట్రేడింగ్ ఛానల్ గైస్. మనం ఆల్రెడీ మన ఫోరెక్స్ సిరీస్ లో ప్రైస్ యాక్షన్ గురించి మనం స్టార్ట్ చేసాం. థియరీ అండ్ దెన్ వన్స్ వీ క్రాస్ ద థియరీ దెన్ మనం ప్రాక్టికల్ గా చూద్దామని. సో ప్రైస్ యాక్షన్ లో వచ్చి వీ కంప్లీటెడ్ మార్కెట్ స్ట్రక్చర్ ఫస్ట్ వీడియో గైస్. అసలు ఎస్ఎంసి ప్రైస్ యాక్షన్ ఏంటి, దానివల్ల అది ఫస్ట్ వీడియో. అండ్ దెన్ ప్రైస్ యాక్షన్ అండ్ మార్కెట్ స్ట్రక్చర్స్ మీద సెకండ్ వీడియో చేశాను. దాని తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఎస్ఎన్ఆర్స్ లెవెల్స్, వీక్ అండ్ స్ట్రాంగ్, హౌ టు ఐడెంటిఫై, అది నెక్స్ట్ వీడియో. దాని తర్వాత ఏమో మనం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, క్యాండిల్ స్టిక్స్ ఎనాటమీ అండ్ దెన్ క్యాండిల్ స్టిక్ టైప్స్ లో ఏది మనం ఐడెంటిఫై చేసి విచ్ ఆర్ బెస్ట్, ఐ మీన్ అన్ని చాలా ఉంటాయి, అందులో ఏది బెస్ట్ మనకి మార్కెట్ ని ప్రిడిక్ట్ చేయడం కానీ ఈ వీడియోలో చూసాం. సో లెట్స్ గో టు నెక్స్ట్ టాపిక్ గైస్, దట్ ఈస్ ట్రెండ్ లైన్స్ అండ్ ఛానల్స్ ఈ రోజు అండ్ బ్రేక్అవుట్స్ వర్సెస్ బ్రేక్అవుట్స్. ఇది చిన్న టాపిక్స్ గైస్. ఒకసారి మన ప్రైస్ యాక్షన్ టాపిక్స్ యాక్చువల్ గా చూసుకుంటే మార్కెట్ స్ట్రక్చర్ డన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డన్, క్యాండిల్ స్టిక్ కెనాట్ బి డన్, కీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ డన్. నవ్వు ఇప్పుడు ట్రెండ్ లైన్స్ అండ్ ఛానల్స్ అండ్ బ్రేక్అవుట్స్ అండ్ బ్రేక్అవుట్స్ ఈ రోజు చూద్దాం. నెక్స్ట్ వీడియోలో నేను బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ అండ్ రోల్ రివర్సల్ జోన్ గురించి మాట్లాడుకుందాం. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ టాపిక్ గైస్. ఓకే, ట్రెండ్ లైన్స్ అండ్ ఛానల్స్. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ చార్ట్ తీసుకుందాం. ఫస్ట్ ఒకసారి అసలు ఏంటి అనే బేసిక్ చూద్దాం. సో అసలు ట్రెండ్ లైన్స్ అండ్ ఛానల్స్ అంటే ఏంటి, ట్రెండ్ లైన్ ఛానల్స్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ మీకు ట్రెండ్ లైన్ టాపిక్స్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో నేను ట్రెండ్ లైన్ కూడా మీకు మెన్షన్ చేశాను, రైట్? ఇది నార్మల్ గా హారిజాంటల్ సపోర్ట్, హారిజాంటల్ రెసిస్టెన్స్, రైట్? అదే మీరు ఒకే ఎనీ ఇంక్లైన్డ్ యాంగిల్ లో గీస్తే అదొక ట్రెండ్ లైన్ అవుతుంది అన్నాను. ట్రెండ్ లైన్ లో కూడా వీ హ్యావ్, సపోజ్ మార్కెట్ ఇలా ఉంటే మీరు ఈ టచ్ పాయింట్స్ అన్ని కవర్ చేస్తే ఇది ఏమైంది, ట్రెండ్ లైన్ సపోర్ట్ అయింది. అదే మార్కెట్ ఇలా ఉంటే డౌన్ సైడ్ ఈ టచ్ పాయింట్స్ దాన్ని మీరు టచ్ చేస్తే ఏమైంది, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ అయింది, రైట్? ఇది ఆల్రెడీ మనం ముందు ప్రీవియస్ వీడియోలో వాచ్ చేసాం, తెలుసుకున్నాం, కరెక్ట్? సో మరి ఛానల్ అంటే ఏంది? ఛానల్ అంటే ఏం లేదు గైస్, ఒక సింపుల్ గా చెప్పాలంటే ప్యారలల్ ఛానల్ అంటున్నారు. వాట్ ఈస్ ప్యారలల్ ఛానల్ అంటే మీకు మామూలుగా ప్యారలల్ లైన్స్ అంటే అందరికీ తెలిసిందే, ఏదైనా ఈక్వల్ డిఫరెన్స్ తో ట్రావెల్ అయ్యేదాన్ని మనం ప్యారలల్ గా ఉన్నాయి లైన్స్ అని అనుకుంటాం. మనం అంటే ఇక్కడ కూడా ప్యారలల్ ఛానల్ అంటే 100% ఈ రెండింటికి మధ్యన ప్యారలల్ గా సేమ్ డిస్టెన్స్ ఉండాలి అని రూల్ ఏం లేదు కదా, ఇలా సేమే ఉండాలి అప్పుడే ప్యారలల్ ఛానల్ అవుతుంది, అలాంటిది ఏం లేదు. సో ఛానల్స్ అంటే బేసిక్ గా సపోజ్ లెట్ మీ షో యూ, సపోజ్ మార్కెట్ ఎలా ఉంది, ఇలా మూవ్ అవుతుంది. జనరల్ గా ఇది అందరికీ తెలుసు, మార్కెట్ ఇస్ మూవింగ్ అప్ సైడ్. సో నేను ఇప్పుడు ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయాలనుకున్నాను అనుకోండి. ఇలా నేను ఈ పాయింట్స్ అన్ని మీట్ చేసి ఒక ట్రెండ్ లైన్, ఈ పాయింట్ అన్ని మీట్ చేసి ఒక ట్రెండ్ లైన్. సో ఇప్పుడు ఏమైంది, ఓకే లెట్ మీ షో ఇట్ ఇన్ డిఫరెంట్ కలర్ సో కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఈ పాయింట్స్ అన్ని మీట్ చేసి నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను గైస్. ట్రెండ్ లైన్ అది రెసిస్టెన్స్, ఈ పాయింట్లన్నీ మీట్ చేసి ట్రెండ్ లైన్ సపోర్ట్ అయింది, కరెక్ట్? సో ఇది ఇప్పుడు ఏమైందంటే ఒక ఛానల్ అయింది, ప్యారలల్ ఛానల్. సో ఏంటి ఇది కూడా ప్రైస్ యాక్షన్ లో ఏంటంటే వాట్ ఇట్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే, సపోజ్ అంటే దీని మీనింగ్ మనం ఐడియల్ థియరాటికల్ గా ఏం అర్థం చేసుకోవాలంటే, మార్కెట్ అనేది ఇప్పుడు చూడండి, మార్కెట్ అనేది అంటే ప్రైస్ అనేది ఇలా ఇదే ఈ రెండు లెవెల్స్ మధ్య ప్యారలల్ గా ఇలా మూవ్ అవుతుంది, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. అంటే ఏంటంటే మార్కెట్ ఈ రెండు లెవెల్స్ మధ్యన కొట్టుకుంటుంది గాయస్. అటు పైకి వెళ్ళలేకపోతుంది, ఇటు కిందకి వెళ్ళలేకపోతుంది. అలా చాలా సేపు ఒక టైం పీరియడ్, ఒక టైం ఫ్రేమ్ లో మేబీ ఒక 4 hours 5 hours ఇంతసేపు ఒక 10 minutes 20 minutes ఇలాగా ఇదే లెవెల్లో ఇలా మూవ్ అవుతుంది, ట్రావెల్ అవుతుంది. సో ఏమవుతుంది, కొట్టుకొని ఐ మీన్ అప్ అండ్ డౌన్ మూవ్ అయ్యి మార్కెట్ ఎక్కడైనా ఒక ప్రెషర్ తో బ్రేక్అవుట్ ఇస్తుంది, రైట్? ఇట్ క్యాన్ బి అప్ సైడ్ ఆర్ ఇట్ క్యాన్ బి డౌన్ సైడ్, అంతే కదా ఉంది, మధ్యలోంచి బ్రేక్అవుట్ అన్నాం కదా. సో ఈ ఛానల్ ని పైకి కానీ కింద కానీ బ్రేక్అవుట్ ఇస్తుంది అనమాట. సో అలాంటిది మనం ఇక్కడ ప్రిడిక్ట్ చేసి ఒకవేళ బ్రేక్అవుట్ ఇస్తే మనం ఆ ట్రెండ్ బ్రేక్అవుట్ సైడ్ మార్కెట్ మూవ్ అవుతుంది అని ప్రిడిక్షన్ అనమాట. సో ఛానల్ బ్రేక్అవుట్ అంటారు దీన్ని. ఏంటంటే ఒక రెండు లెవెల్స్ మధ్యన అలా మార్కెట్ మూవ్ అవుతున్నప్పుడు, రెండు లెవెల్స్ మధ్యన ఇలా మార్కెట్ మూవ్ అవుతున్నప్పుడు ఇలాగా ఎటు ఒక సైడ్ బ్రేక్ అవుతుంది అనమాట. ఓకే, సో ఓన్లీ ట్రెండ్ లైన్ అంటే ఏంటి, మనం ఇంతకుముందు మాట్లాడుకున్న వీడియోలో ఓన్లీ ట్రెండ్ లైన్ అంటే ఇలా ఉంటే ఇలా ఉందని, ఇది ఒక ఛానల్ కాదు, బట్ స్టిల్ ఇట్స్ ఏ ట్రెండ్ లైన్ సపోర్ట్, కరెక్ట్? ఎందుకంటే మార్కెట్ మల్టిపుల్ టచెస్ చేసింది. బట్ ఈ ఎగ్జాంపుల్ లో చూసుకుంటే ఇది ఒక ట్రెండ్ లైన్ ఛానల్, రైట్? ఎందుకు ఛానల్, ఎందుకంటే ప్యారలల్ గా మూవ్ అవుతుంది ప్రైస్ అనేది. దట్ ఈస్ ద డిఫరెన్స్ గైస్, గుర్తుపెట్టుకోండి. ఛానల్ అంటే
ప్యారల్ గా ఆల్మోస్ట్ మూవ్ అవుతుంది అనమాట. 100% ప్యారల్ అవసరం లేదు, మేబీ ఇట్ కెన్ బి హీర్ అండ్ దేర్, బట్ ఒక ఛానల్ లాగా. అంటే రెండు లెవెల్స్ మధ్యన రెండు లైన్స్, రెండు హారిజాంటల్ లైన్స్, ఒక ట్రెండ్ లైన్స్ మధ్యన ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంటే ఏదో ఒక టైంలో అటు కానీ బ్రేక్ అవచ్చు, లేదంటే ఇటు సైడ్ కానీ బ్రేక్ అవచ్చు. సో అది ఒక వన్ ఆఫ్ ది ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ స్ట్రాటజీ. సో ప్యారలల్ ఛానల్ అంటే బేసిక్ గా ఇది గైస్, ప్యారలల్ ఛానల్. సో అది డీప్ గా వెళ్దాం. ఐ మీన్ ఇంత మనం చార్ట్స్ లో చూపిస్తే ట్రెండ్ లైన్స్ అనేది, ట్రెండ్ లైన్స్ నే మనం ఒక ప్యారలల్ గా చేస్తే దాన్నే మనం ఛానల్స్ అంటాం. ఓకే, అండ్ దెన్ ఓకే వెయిట్ ఎ మినిట్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఎలా ఉంటది అనేసి. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు ఒక బీటీసీలో నేను ఇలా చూసుకుంటే ఇది ఏంటి యాక్చువల్ గా, ఇట్స్ జస్ట్ ఏ ట్రెండ్ లైన్, నాట్ ఏ ఛానల్. ఎందుకు, మనకు ఓన్లీ ప్రైస్ అనే సపోర్ట్ దగ్గర మనకి ఒక సపోర్ట్ దొరికింది చాలా సార్లు, వన్స్, ట్వైస్, థ్రైస్ ఆర్ 4 టైమ్స్ ఆర్ వాట్ ఎవర్, త్రీ టైమ్స్ మనకి సపోర్ట్ దొరికింది. సో మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని ప్రైస్ అన్ని మీటింగ్ పాయింట్స్ కరెక్ట్. బట్ ఒక ఛానల్ డ్రా చేయగలిగామా అంటే, ఛానల్ అనేది చూడండి కరెక్ట్ గా ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ ఇక్కడ సరిగ్గా లేదు. సో ఇది ఒక ఛానల్ కింద మనం కన్సిడర్ చేయలేం. ఛానల్ అంటే ఒక లెట్స్ సే ఇలా ఇలా మూవ్ అయింది చూడండి. ఓకే, లెట్ మీ డూ ఇట్ అగైన్. ఇలా నేను ఒక డ్రా చేశాను అనుకోండి, 1 2, ఇంకొక టచ్ వచ్చి ఉంటే మనం దీన్ని ఒక ఛానల్ కింద కన్సిడర్ చేయవచ్చు. ఎందుకంటే ప్రైస్ ఇలాగ ఈ లెవెల్ మధ్యన ఇలా ఫ్లక్చుయేట్ అవుతూ వచ్చింది, కానీ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, సో ఒకసారి మన ఛానల్స్ ఎలా ఉంటాయో చూద్దాం, ట్రై చేద్దాం. సో చూపించడానికి నేను ఇది ఒక ప్యారలల్ ట్రెండ్ లైన్ లో ఒక ప్యారలల్, ఐ మీన్ సారీ, నాట్ ఏ ఛానల్, ఇట్స్ జస్ట్ ఏ సింపుల్ ట్రెండ్ లైన్. ఒక ఛానల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆల్రెడీ డ్రా చేసి ఉంచాను, వీడియో చేసుకున్నాను అనుకో. ఇది చూస్తే దిస్ ఈస్ కాల్డ్ ఎ ప్యారలల్ ఛానల్ గైస్. ఎందుకు, ఇక్కడ చూసారా, లెట్స్ ఇక్కడ నాకు చూడండి, ఐ గాట్ మల్టిపుల్ టచెస్, సో మెనీ టచెస్. ఓకే, ఈ సో నేను ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ డ్రా చేశాను. ఇన్ ద సేమ్ వే పైనుంచి కూడా వన్స్, ట్వైస్, థ్రైస్, 4 5 టైమ్స్ ఐ గాట్ మల్టిపుల్ టచెస్. సో నేను ఏం చేశాను, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ఇలా డ్రా చేసుకున్నాను. సో ఏమైంది, ఇది ఒక ప్యారలల్ ఛానల్ అయింది. ఇప్పుడు మనకి ఎందుకు ప్యారలల్ అంటున్నాను, మార్కెట్ అనేది ఇలాగా ఫ్లక్చుయేట్ అవుతుంది, సేమ్ ఈ ఛానల్లోని ఒక ఛానల్ అప్ అండ్ డౌన్ ఫ్లక్చుయేట్ అవుతుంది. సో మీకు ఏం చెప్పాను, ఛానల్ అనేది ఎప్పుడు ఇలాగే కంటిన్యూస్ గా రాకెట్ లో వెళ్ళిపోదు కదా పైకి. దేర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ ప్రెషర్. ఇట్ కెన్ బి బయర్స్, అంటే ఇది ఏంటంటే బయర్స్ సెల్లర్స్ ఈక్వల్ గా వెళ్తున్నారు అనమాట. బట్ అట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు కన్సిస్టెంట్ గా వాళ్ళ పవర్ చూపించాల్సి వస్తుంది, దాన్నే బ్రేక్అవుట్ అంటాం. సో ఛానల్ బ్రేక్అవుట్ చూడండి, ఇది ఇంత పైకి మూవ్ అయింది, బట్ బ్రేక్అవుట్ ఏమైంది, సెల్లర్స్ బ్రేక్ చేశారు ఈ లెవెల్ ని, ఈ ఛానల్ ని సెల్లర్స్ బ్రేక్ చేశారు. సో ఈ బ్రేక్అవుట్ అనేది ప్రతిసారి రియల్ బ్రేక్అవుట్ అవ్వదు, బ్రేక్అవుట్ అంటారు, ఫేక్ అవుట్ అంటారు, విల్ గెట్ టు నో వెరీ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బట్ ఇది ఒక బ్రేక్అవుట్. సో ఇది బ్రేక్అవుట్ అయ్యాక ఇఫ్ యూ కెన్ సీ మార్కెట్ మూవ్ డౌన్ సైడ్ గైస్, మార్కెట్ అలా కిందకి వెళ్ళింది. సో ప్యారలల్ ఛానల్ బ్రేక్అవుట్ ఇచ్చాక మీకు ఏం చెప్పిన, ఏదో అప్ సైడ్ మూమెంటమ్ డౌన్ సైడ్ మూమెంటమ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూస్తే డౌన్ సైడ్ మూమెంటమ్ స్టార్ట్ అయింది, ఎందుకంటే సెల్లర్స్ అక్కడ స్ట్రెంత్ చూపించారు కాబట్టి. ఓకే, సో మూమెంటమ్ అనేది మనకి జనరేట్ అవుతుంది అనమాట ఛానల్ బ్రేక్అవుట్ ఇచ్చాక. సో అలాంటివి ఐడెంటిఫై చేస్తే మేబీ ఇఫ్ వీ ప్రాపర్లీ ఐడెంటిఫై ది మొమెంటమ్, మనం ఆ మొమెంటమ్ లో ట్రేడ్ చేస్తే విల్ గెట్ గుడ్ ప్రాఫిట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ప్యారలల్ ఛానలే గైస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూసాను, ఇది ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్, వై వన్స్, ట్వైస్, థ్రైస్, 4 టైమ్స్ ఐ గాట్ బ్యూటిఫుల్లీ రిజెక్టెడ్. ఇన్ ద సేమ్ వే ప్రైస్ కి ఇక్కడ నేను చూసుకుంటే దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ఇట్ ట్రెండ్ లైన్, వై ట్రెండ్ లైన్ గాట్ సపోర్టెడ్ మల్టిపుల్ టైమ్స్ కరెక్ట్ ఈ లెవెల్ నుంచి. సో నేను ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గీసుకున్నాను, బట్ ఇలా గీసుకున్నాక వీ కెన్ సీ దట్ ఇట్ బికేమ్ ఎ ఛానల్. ప్యారలల్ ఛానల్ అనక్కర్లేదు, బట్ ఇట్స్ ఎ ఛానల్ గైస్. ప్యారలల్లీ అంటే ఆల్మోస్ట్ ఇట్ డజంట్ నీడ్ టు బి, అందుకే చెప్పాను 100% అవసరం లేదు. యూ కెన్ సీ మార్కెట్ ఇలా 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 మూవ్ అయింది ఆల్రెడీ. నెక్స్ట్ ఏమైంది, మార్కెట్ వెంట్ హియర్, ఈ ప్యారలల్ ఛానల్ ని బ్రేక్అవుట్ చేసింది. ఇక్కడ ఎవరు విన్ అయ్యారు, ఇందాక ఎగ్జాంపుల్ లో సెల్లర్స్ విన్ అయ్యారు. ఇక్కడ చూసుకుంటే బయింగ్ క్యాండిల్ చూసారా, స్ట్రాంగ్ బయర్స్ గైస్, బ్యూటిఫుల్ స్ట్రాంగ్ బయర్స్. ఈ బయింగ్ క్యాండిల్ ఈ ఛానల్ ని బ్రేక్అవుట్ ఇచ్చింది. అంటే ఇదేం చెప్తుంది, ఇక్కడ నుంచి ఇంతవరకు ఈ ఇద్దరి మధ్య ఫైట్ జరిగింది, బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్య ఛానల్లో. బట్ అట్ ద ఎండ్ బయర్స్ డిసైడెడ్ ఐఎమ్ గోయింగ్ టు బ్రేక్అవుట్ అండ్ గివ్ ఏ మొమెంటమ్. సో మీరు చూస్తే ఏమైంది, బిగ్ మొమెంటమ్ ఆన్ ది బై సైడ్ కరెక్ట్. చూడండి ఒకసారి ఏమైంది, బ్రేక్అవుట్ ఇచ్చాక వాట్ యూ కెన్ సీ, there's a very beautiful big momentum. సో ఇలాంటి ప్రాపర్లీ
అనలైజ్ చేసి ట్రేడర్స్ కనుక ఎంట్రీస్ తీసుకుంటే మంచి 1:3 1:3 రేషియో ట్రేడ్స్ దొరుకుతాయి అనమాట. సో ఇలాగే ఛానల్స్ అంటాం దీన్ని, ప్యారలల్ ఛానల్ అని అనొచ్చు, ట్రెండ్ లైన్ ఛానల్ అనొచ్చు. లెట్ us ఐడెంటిఫై ఫ్యూ మోర్. ఓకే, జస్ట్ నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ డ్రా చేసి ఉంచాను. సో ఇక్కడ కూడా చూస్తే మీరు ఈ ఛానల్ అండ్ ప్యారలల్, ఇది ఇప్పుడు కూడా ఇది కూడా ఛానల్ అది. చూడండి, మార్కెట్ ప్రైస్ అనేది ఇలా ఇలా ఒక ఒక సర్టైన్ రేంజ్ లో ఇలా ఫ్లక్చువేట్ అవుతూ వస్తుంది, కరెక్ట్. సో ఇక్కడ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, ఇంతవరకు మనం చూసాం బ్రేక్అవుట్ ఇచ్చాక వీ గాట్ ఏ గుడ్ మొమెంటమ్ ఆన్ ద విన్నింగ్ సైడ్, కరెక్ట్. ఇక్కడ కూడా మీరు చూస్తే బ్రేక్అవుట్ ఇచ్చింది, కరెక్ట్. ఈ క్యాండిల్స్ బయర్స్ వచ్చి ఈ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ చేశారు. బ్రేక్ ఇచ్చాక ఇఫ్ యూ కెన్ సీ గుడ్ బ్రేక్అవుట్, బట్ ఇమ్మీడియట్లీ సెల్లర్స్ ఎంటర్ అయిపోయారు గైస్. సో ఇలాంటి బ్రేక్అవుట్స్ ని మనం ఫేక్ అవుట్ అంటాం. ఇట్స్ ఎ ఫేక్ బ్రేక్అవుట్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ యాక్చువల్ గా బైస్ బ్రేక్ ఇచ్చారంటే యాక్చువల్ గా మొమెంటం పైకి రావాలి, బట్ యాక్చువల్ ఏమైంది, ఇమీడియట్ గా సెల్ సైడ్ మొమెంటం వచ్చింది. ఓకే, సో ఇలాంటివన్నీ ట్రాప్స్ అనొచ్చు, ఫేక్ అవుట్స్ అనొచ్చు. దేర్ ఆర్ మల్టిపుల్ టర్మ్స్ టు రిప్రజెంట్ ఇట్. బట్ మనం ఇప్పుడు నేర్చుకోవాల్సింది జస్ట్ ఛానల్లో ఉంటే మోస్ట్లీ ఒక ఛానల్ ఎప్పటికైనా సరే దేర్ విల్ బి ఏ బ్రేక్అవుట్. ఇట్ కెన్ బి అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. మనం ప్రిడిక్ట్ చేయగలిగితే వీ విల్ గెట్ ఎ గుడ్ ట్రేడ్. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఛానల్. అంటే ఇది ఒక ప్రెషర్ కుక్కర్ లాగా గైస్. కుక్కర్ లోపల రైస్ మనం ఏదైనా పెట్టి ఉడికిస్తాం, చాలాసేపు ఒక స్టీమ్ వస్తుంది, ఒక ప్రెషర్ వచ్చాక ఏమవుతుంది, విజువల్ అనేది బ్లో అవుతుంది. ఇన్ ద సేమ్ వే ప్రెషర్ వాళ్ళ బయర్ సెల్లర్స్ మధ్యన ఎనీ వన్ ఆఫ్ ద సైడ్ బ్రేక్అవుట్ ఇస్తారు అనమాట. వాళ్ళ ప్రెషర్, వాళ్ళ స్ట్రెంత్ చూపించుకోవడానికి. ఆ మొమెంటమ్ ని మనం క్యాచ్ చేసుకుంటే విల్ గెట్ ఎ గుడ్ ట్రేడ్స్. ఓకే, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఛానల్ వేర్ ఇట్ గేవ్ ఫేక్ బ్రేక్అవుట్ అండ్ ట్రాప్. ఇప్పుడు ఇక్కడ చూడండి, అండ్ దిస్ ఛానల్, ఇది కూడా మనం ఒక ఛానల్ కింద కన్సిడర్ చేయొచ్చు. వై? ఇది ఒక ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ లైన్. దెర్ ఆర్ మల్టిపుల్ రివర్సల్స్ ఫ్రమ్ దిస్ లెవెల్. ఇన్ ద సేమ్ వే ఈ కింద నుంచి స్టార్ట్ చేస్తే ఇట్ కుడ్ బి ట్రెండ్ లైన్ సపోర్ట్. దెర్ ఆర్ మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ సపోర్ట్, కరెక్ట్. సో ఇప్పుడు ఏమైంది, మళ్ళీ అగైన్ ప్రెషర్ క్రియేట్ అయింది బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్యన. అండ్ దెన్ వీ కెన్ సి ఈ జోన్, ఈ లెవెల్ ని నేను ఏదైతే మనం ఈ మల్టిపుల్ టచెస్ తో పెట్టుకున్నామో, టు బి ప్రిసైజ్ గైస్, మనం ఇలా కూడా చేయొచ్చు. మీరు ఒకవేళ ఇది లెట్ మీ డూ ఇట్, వెయిట్ ఎ మినిట్. ఇలా ఇఫ్ యూ కెన్ సి మనం ఇలా, ఓకే. ఇప్పుడు చూడండి, దిస్ వాజ్ ఎ స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ సపోర్ట్, కరెక్ట్. వన్స్, ట్వైస్, థ్రైస్, 4 times. 4 times guys, then this is a strong support. This is expected, right? మనం ట్రెండ్ లైన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియోలో నేర్చుకున్నాం. 3 or 4 టచెస్ ఉంటే దిస్ వుడ్ బి గ్రేట్ సపోర్ట్. సో ఇన్నిసార్లు సపోర్ట్ చేశాక నేను తీసుకున్నాను, ఆల్రెడీ నేను మార్క్ చేసుకున్నాను ఈ లెవెల్ ని. సో ఈ పైది కూడా మార్క్ చేసుకున్నాను, ఇట్స్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. సో మార్కెట్ ఏమైంది, ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది ఈ ప్రెషర్ లోంచి. సో ఏం చెప్పాను మీకు, ఎంత ఫ్లక్చువేట్ అయినా అట్ ఎ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం దేర్ వుడ్ బి ఎ బ్రేక్అవుట్. ప్రెషర్ అనేది ఎవరో ఒక సైడ్ స్ట్రెంత్ చూపించడానికి ట్రై చేస్తారు. అండ్ హియర్ వాట్ హ్యాపన్, హూ గేవ్ ద ప్రెషర్ గైస్? సెల్లర్స్ అనే వాళ్ళు ప్రెషర్ చూపించి ఈ ఛానల్ ని బ్రేక్ చేశారు. అండ్ దెన్ వాట్ హ్యాపన్, సింపుల్ మార్కెట్ డౌన్ ట్రెండ్, కరెక్ట్. మార్కెట్ అనేది కిందకు వచ్చింది. సో ఇలాంటి ఇక్కడ చూస్తే మనం ఇది రియల్ బ్రేక్అవుట్ అనమాట. ఎందుకంటే ట్రాప్ అవ్వలేదు, సెల్లర్స్ బ్రేక్అవుట్ ఇచ్చారు అండ్ ద క్యాండిల్స్ బికెమ్ సెల్ సైడ్ అండ్ వీ గాట్ ఏ గుడ్ ట్రేడ్ హియర్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఛానల్స్ గైస్. సో ఛానల్ అంటే ఏంటంటే ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఒక రేంజింగ్ లో ఒక ఛానల్ మధ్యలో ప్రెషర్ క్రియేట్ చేసుకుంటది. అండ్ దేర్ విల్ బి సర్టెన్ బ్రేక్అవుట్ ఎయిదర్ బయర్స్ ఆర్ సెల్లింగ్ సైడ్. దాన్నే మనం ఛానల్స్ అంటాం. ఓకే, సింపుల్. సో లెట్ మీ షో యూ డిఫరెంట్ ఛానల్ అని. చూడండి, ఇలాగ ఉండొచ్చు, ఇలా కూడా, ఇది కూడా ఛానల్ గైస్. సపోజ్ ఇలా, దీన్ని వెడ్జెస్ అంటారు, వాట్ ఎవర్ నేమ్ ఇట్ కుడ్ బి. ఒక రేంజ్ లో అనమాట. ఇది ఒక ఛానల్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రైస్ అనేది ఇక్కడ హారిజాంటల్ లెవెల్ లో కూడా ఇలా, దిస్ ఈస్ ఆల్సో ఛానల్. ఛానల్ అంటే మీకు చెప్పా కదా, ఒక రేంజింగ్ లో వెళ్తూ ఏదో ఒక సైడ్ వీ గెట్ ఎ బ్రేక్అవుట్స్. ఓకే, ఇది కూడా ఒక ఛానల్, ట్రెండ్ లైన్ ఛానల్ అనుకోండి, హారిజాంటల్ ఛానల్, ఏదో ఒక ఛానల్. ప్రైస్ అనేది ఛానల్ అవుతుంది ఒకే ఫ్లక్చువేషన్, ఒకే రేంజ్ లో. ఇట్ కుడ్ బి మల్టిపుల్. సో వన్ డే ఆర్ సమ్ డే ప్రెషర్ అనేది ఇచ్చి వన్ ఆఫ్ ద పార్టీ విల్ బ్రేక్అవుట్ టు షో దర్ పవర్. సో ఆ మొమెంటం మనం క్యాచ్ చేసుకుంటే రియల్ బ్రేక్అవుట్ లో విల్ గెట్ ఎ గుడ్ ట్రేడ్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఛానల్. ఓకే, ఆల్రైట్ గైస్, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. సింపుల్ టర్మ్స్ లో సింపుల్ గా చెప్పగలిగాం. సో ఇంకా ఎలా ఉండొచ్చు, ఇట్ కుడ్ బి ఈవెన్ లైక్ దిస్ ఆల్సో. సారీ, ఇలా కూడా ఛానల్ క్రియేట్ అవ్వచ్చు, ఇలా. ఓకే, ఇది కూడా వెజ్ ప్యాటర్న్ అనొచ్చు. ఇందాక మీకు చెప్పినట్టు ఇలా కూడా క్రియేట్ అవ్వచ్చు,
ఇది కూడా దిస్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ ఎ ఛానల్. ఓకే, ఆర్ ఇంకా మల్టిపుల్ వేస్ అంటే ఇవే మోస్ట్లీ ఇలాంటివి మనకి మార్కెట్ లో ఎక్కువగా ఫామ్ అవుతాయి. ఇలాంటివి మీకు ఆల్రెడీ చూపించాను ప్యారలల్ గా. ఓకే, ఇదొకటి. అండ్ దెన్ ఇది హారిజాంటల్ లో కూడా దిస్ వుడ్ బి అనదర్ వన్. ఓకే, అండ్ ఇలా కింద కూడా ఇలా. సో ఇలా మల్టిపుల్ డిఫరెంట్ యాంగిల్స్ లో మనకి ఇలాంటి ఛానల్స్ దొరుకుతాయి. సో వాట్ ఐ సెడ్, ఛానల్ అనే ఛానల్లో మూవ్ అవుతున్నదంటే ప్రెషర్ ఏదో ఒక సైడ్ క్రియేట్ అయ్యి బయర్స్ ఆర్ సెల్లర్స్ బ్రేక్ ఇస్తారు. ఒకవేళ రియల్ బ్రేక్అవుట్ అని మనం కన్ఫర్మ్ చేసుకుంటే వీ కెన్ ట్రేడ్ ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ ద బ్రేక్అవుట్. సో విల్ గెట్ మినిమం గుడ్ ట్రేడ్స్ 1:2, 1:3, ఒకసారి 1:5 కూడా వస్తాయి. సో దట్స్ ఇట్ గైస్, దట్ ఈస్ అబౌట్ ఛానల్స్. అండ్ దెన్ అది థియరీ అండ్ ప్రాక్టికల్ గా మనకి ఇక్కడ చూసుకున్నాం చాలా సార్లు. లెట్స్ ఫైండ్ అవుట్ మేబీ ఇంకెక్కడైనా ఎగ్జాంపుల్ దొరికితే ఐ వాంట్ టు షో యూ. ఇక్కడ చూడండి, థింక్ వి గాట్ వన్. యా, ఇలా చూస్తే గైస్ ఇక్కడ చూడండి, ప్రైస్ అనేది ఇలా మూవ్ అవుతుంది అనుకోండి. ఓకే, ఇట్స్ నేను ఏమనుకున్నా అంటే ప్రస్తుతానికి ప్రైస్ ఈ ప్రైస్ మొమెంటం లేదు గైస్. లెట్ మీ హైడ్ ఇట్ సో దట్ మీకు ఒక్క నిమిషం. ఓకే ఓకే, దీన్ని ఈ ప్రైస్ మొమెంటం అనేది లేదనుకోండి. ఓకే, జస్ట్ ఎ మినిట్. స్టైల్ ఓకే, బ్యాక్గ్రౌండ్ ఓకే, ఇలా ఉంది. సారీ, ఇది మళ్ళీ ఎందుకు వచ్చింది? ఐ వాంట్ టు కీప్ ఇట్. జస్ట్ సెకండ్ కి డార్క్ గా చేస్తే మీకు. సో ఐ థాట్ యూ విల్ కంప్లీట్లీ ఓకే ఫైన్. ఇప్పుడు ఇలా ఉంచారు. ఇప్పుడు ఈ ప్రైస్ మీకు కనిపించట్లేదు, ఇలా ఉంది గైస్. ఇప్పుడు ప్రస్తుతం చార్ట్ ఇలా మూవ్ అవుతుంది. సో వాట్ ఐ డెడ్ ఇస్ ఇగ్నోర్ ఇట్, ఎందుకో ట్రాన్స్పరెంట్ గా వస్తుంది. సో నేను ఇక్కడ ఫస్ట్ ఏం చేశాను, ఫస్ట్ టచ్, సెకండ్ టచ్, థర్డ్ టచ్ నాకు దొరికింది. నేను 2 టచెస్ అయ్యాయి కదా, నేను థర్డ్ టచ్ లో మేబీ రివర్సల్ అవ్వచ్చు, లేదంటే ఒక ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ అనుకోని నేను ఊహించుకొని నేను ఆ ప్రైస్ మూమెంట్ ని క్యాప్చర్ చేయాలి. ఇక్కడ కూడా చూసుకుంటే నాకు ఇక్కడ ఒక లెవెల్ దొరికింది. కరెక్ట్, ఏం లెవెల్ అది? ఈ ట్రెండ్ లైన్ డ్రా చేస్తా. సారీ, ఈ ట్రెండ్ లైన్ ఇలా డ్రా చేస్తాను అనుకోండి. ఇది ట్రెండ్ లైన్ సపోర్ట్, రైట్? ఎందుకు? ఐ గాట్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్, వన్స్, ట్వైస్, థ్రైస్. సో నేనేమనుకున్నా, ఇప్పుడు ఒక ఛానల్, ఇది కూడా ఛానల్, ఇందాకలే మీకు ఎగ్జాంపుల్ లో చూపించండి, ఇలా ఈ ప్యాటర్న్ కూడా వస్తుంది. సో నాకు ఇక్కడ ఏమో వన్స్, ట్వైస్, థ్రైస్, థర్డ్ టైం రెసిస్టెన్స్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసుకున్నా. ఎందుకంటే నాకు సపోర్ట్ 1, twice, thrice అయింది కదా. నా ఇప్పుడు ఇలా మార్కెట్ మూవ్ అయింది, మేబీ నేను ఇలా రెసిస్టెన్స్ వచ్చి మార్కెట్ కిందకు వస్తుంది అనుకుంటున్నా ఈ ఛానల్ అని. కానీ ఏమైంది, వాట్ హ్యాపెండ్ గైస్, మార్కెట్ అనేది ఇఫ్ యూ కెన్ సీ, మార్కెట్ నేను ఈ ట్రెండ్ లైన్ ఎక్స్టెండ్ చేస్తాను ఫర్ టు బి క్లారిటీ. ఇక్కడ చూస్తే ట్రెండ్ లైన్ ఇక్కడ దాకా ఎక్స్టెండ్ చేసి యాక్చువల్గా ఇలా వస్తుంది అనుకోండి. మన మార్కెట్ ఏం చేసింది గైస్, ఈ ట్రెండ్ లైన్ ఇలా వచ్చి ప్రెషర్ కమ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, సో ఇప్పుడు చూడండి, బ్రేక్అవుట్ ఇచ్చే మీకు ఏం చెప్పాను, మార్కెట్ అనేది ఒక ఛానల్లో మూవ్ అయ్యాక ఒక బ్రేక్అవుట్ ఇస్తే వన్ సైడ్ మొమెంటం వస్తుందని. ద మొమెంటం ఇప్పుడు బ్రేక్అవుట్ ఎవరు ఇచ్చారు గైస్, బై సైడ్ వచ్చింది. ఎందుకంటే ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేశారు. ఎవరు బ్రేక్ చేశారు? బయర్స్. బయర్స్ బ్రేక్ చేస్తే ఒకవేళ అది రియల్ బ్రేక్అవుట్ అయితే వాట్ ఐ సెడ్, విల్ గెట్ వన్ టైం మొమెంటం, వన్ సైడ్ మొమెంటం బయింగ్. చూసారా, స్ట్రాంగ్ మొమెంటం గైస్, పవర్ఫుల్ మొమెంటం. అండ్ డిలీట్ చేస్తే ఇఫ్ యూ కెన్ సీ ఎంత స్ట్రాంగ్ మొమెంటం వచ్చిందో. ఓకే, సమ్ అండ్ బయర్స్ పైకి వెళ్ళారు. ఎందుకంటే ఈ యొక్క ఛానల్లోంచి ఈ మధ్యన ఆల్మోస్ట్ ఇలా 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 ట్రావెల్ అయ్యి ఇంకెక్కడి నుంచి డిసైడ్ అయిపోయారు, బయర్స్ ఐ వాంట్ టు టేక్ ఇట్ అప్ సైడ్. సో దే వెంట్ ఇట్ గైస్, దే వెంట్ ఫర్ ఇట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఛానల్. సో ఇంకా ఇంకొక చూస్తే ఇక్కడ ఎక్కడైనా ఆల్మోస్ట్ మనకు చాలా దొరుకుతాయి గైస్. ఓకే, ఇది చూడండి, ఇదే ఫేక్ బ్రేక్అవుట్ ఇది. లెట్ మీ ఓకే, ఇక్కడ మనం ఈ పాయింట్స్ ని టచ్ చేస్తే ఓకే, హోల్డ్ ఆన్. ఓకే, ఇప్పుడు నేను ఇది కూడా ఒక ప్యారలల్ ఛానల్, కరెక్ట్? ఎందుకు? వన్స్, ట్వైస్, థ్రైస్, 4 times I got beautifully rejected from this level, market price ని. Once, twice, thrice I got beautifully supported from this level. సో ఇది ఒక ఛానల్ కింద, నేను ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ అండ్ ఇస్తుంది, ఇది ఒక ఛానల్ కూడా అయింది. సో ఇక్కడికి వచ్చే చూసారా, మళ్ళీ సపోర్ట్ కింద పనిచేసి మార్కెట్ పైకి వెళ్ళింది, బ్రేక్అవుట్ ఎక్కడ అవ్వలేదు. కానీ మీరు ఇక్కడ చూస్తే
ఇఫ్ వాట్ హ్యాపెన్, బయర్స్ వచ్చి ఈ లెవెల్ ని బ్రేక్ చేశారు, కానీ ఏమైంది, ఇది ఒక ట్రాప్ అయింది. దిస్ ఇస్ ఎ ఫేక్ బ్రేక్అవుట్. ఇక్కడ నుంచి చూస్తే బయర్స్ బ్రేక్ ఇట్ ఇచ్చినా సరే దే డింట్ సపోర్ట్ ఇట్ గైస్, దే గేవ్, మళ్ళీ రివర్సల్ వచ్చి స్ట్రాంగ్ సెల్లింగ్ మొమెంటం వచ్చింది. సో ఇలాంటివి ట్రాప్స్ అనొచ్చు, ఫేక్ బ్రేక్అవుట్స్ అనొచ్చు. సో ఏమవుతుందంటే ఇది మళ్ళీ డిస్కస్ చేద్దాం నెక్స్ట్ టాపిక్ లో, ఐ జస్ట్ వాంట్ టు కన్ఫ్యూజ్ ఇట్. బట్ వాట్ ఐ మీన్ ఇస్ మొమెంటం చూసారు, స్ట్రాంగ్ మొమెంటం ఒకేసారి సెల్లింగ్ సైడ్. అది గైస్ ట్రెండ్ లైన్ ఛానల్స్ లో బ్రేక్అవుట్ ఇచ్చాక వీల్ గెట్ ఎ వెరీ గుడ్ మొమెంటం. హోప్ ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నా. సో ట్రెండ్ లైన్స్ అండ్ ఛానల్స్ వీ అండర్స్టూడ్. ఒకసారి బ్రేక్అవుట్ వర్సెస్ ఫేక్ అవుట్, ఇప్పుడు దాకా మనం చూసింది అదే కదా, బ్రేక్అవుట్ అసలు ఏంటి, ఎలా ఉంటది, ఫేక్ అవుట్ అయితే ఇప్పుడు ఇదేంటి గైస్, మనకు తెలిసింది ఎంతవరకు మనం నేర్చుకుంది ఇదేంటి, ఇది బ్రేక్అవుట్ ఫేక్ అవుట్, దిస్ ఇస్ ఏ ఫేక్ బ్రేక్అవుట్, దాన్ని ఫేక్ అవుట్ అని కూడా అనొచ్చు. ఫేక్ బ్రేక్అవుట్. ఎందుకు ఫేక్ బ్రేక్అవుట్, ఇక్కడ ఎవరు బ్రేక్ చేశారు ఈ లెవెల్ ని, ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ వచ్చి బ్రేక్ చేసిన అంటే బయర్స్ బ్రేక్ చేస్తే జనరల్ గా అందరూ ఏమనుకుంటారు అంటే బయర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు, సో మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళాలి. కానీ ఫేక్ అని ఎందుకు అన్నామంటే ఈ క్యాండిల్ వచ్చాక ఈ క్యాండిల్స్ చాలా స్ట్రాంగ్ గా దాన్ని రిజెక్ట్ చేసింది. అంటే సెల్లర్స్ అనే వాళ్ళు మళ్ళీ ఎంటర్ అయిపోయారు ఈ స్ట్రాంగ్ మన జోన్ ని బ్రేక్ చేశాక, ప్యారలల్ జోన్ ఛానల్ ని బ్రేక్ చేశాక బయర్స్ యాక్చువల్ గా మొమెంటం లోకి వెళ్ళాలి. కానీ బయర్స్ బ్రేక్ చేసినా కానీ అక్కడి నుంచి అన్నారు సెల్లర్స్, నేను ఐ కాంట్ అలౌ యూ, ఐ వాంట్ గో డౌన్. సో సెల్లర్స్ చూపించారు మన పవర్. సో దీన్ని ఫేక్ బ్రేక్అవుట్ అంటాం. సో ఫేక్ బ్రేక్అవుట్, ఇది ఫేక్ బ్రేక్అవుట్ గైస్, దిస్ ఇస్ అ ఫేక్ బ్రేక్అవుట్, కరెక్ట్. దీన్ని ఎందుకు ఫేక్ బ్రేక్అవుట్ అంటాం, క్లియర్ కదా మీకు ఎందుకు ఇది ఫేక్ బ్రేక్అవుట్ అన్నా, ఎందుకంటే బయర్స్ బ్రేక్ చేసినా సరే మొమెంటం పైకి మూవ్ అవ్వలేదు, మొమెంటం డిడ్ గో అప్వర్డ్స్, మొమెంటం వెంట్ డౌన్వర్డ్స్. సో దాన్ని ఫేక్ బ్రేక్అవుట్ అంటాం. మరి రియల్ బ్రేక్అవుట్ ఎక్కడ ఉంది, ఇక్కడ చూడండి. దిస్ ఈస్ అగైన్ ఏ రియల్ బ్రేక్అవుట్. వై, బయర్స్ బ్రేక్ చేశారు అండ్ దెన్ వాట్ హ్యాపెన్, బయింగ్స్, బయర్స్ మొమెంటం అంతా అప్వర్డ్ కే మనకి వన్ సైడ్ మొమెంటం దొరికింది. సో దిస్ ఇస్ ద రియల్ బ్రేక్అవుట్. సో ఇది గైస్ బ్రేక్అవుట్ అంటే, బ్రేక్అవుట్ వర్సెస్ ఫేక్ బ్రేక్అవుట్. సో ఇది రియల్ బ్రేక్అవుట్, దిస్ ఇస్ ద రియల్ బ్రేక్అవుట్, దిస్ ఇస్ ద ఫేక్ బ్రేక్అవుట్. ఇందాక చాలా ఎగ్జాంపుల్స్ లో మనం చూసాం ఆల్రెడీ. ఇక్కడ చూస్తే ఇగోండి అగైన్ దిస్ ఇస్ వాట్ గైస్, ఇది ఇస్ ద రియల్ బ్రేక్అవుట్. ఎందుకు, బయర్స్ బ్రేక్ చేశారు అండ్ ద మార్కెట్ మనకు వన్ సైడ్ మొమెంటం బై సైడ్ ఇచ్చింది, కరెక్ట్. మరి ఇందాక ఫేక్ బ్రేక్అవుట్ ఎక్కడెక్కడ జరిగింది, ఈ ఎగ్జాంపుల్ లో చూస్తే ఇక్కడ కూడా ఏమైంది గైస్, ఫేక్ బ్రేక్అవుట్ అయింది. ఎలా, బయర్స్ బ్రేక్ చేశారు బట్ వాట్ హ్యాపెన్, సెల్లర్స్ మళ్ళీ ఫాస్ట్ ఎంట్రీ ఇచ్చి వన్ సైడ్ డౌన్ సైడ్ మొమెంటం ఇచ్చారు. అంటే అక్కడ బయర్స్ ఎవరైతే ఎంటర్ అయ్యారో ట్రాప్ అయిపోయారు. ఓకే, మళ్ళీ ఇదే మొమెంటం గైస్, ఇదే కరెక్ట్, ఇది రియల్ బ్రేక్అవుట్. ఎందుకు, సెల్లర్స్ బ్రేక్ చేశారు అండ్ మొమెంటం ఇట్ సైడ్ కంటిన్యూ డౌన్వర్డ్ సైడ్, కరెక్ట్. సో ఇది రియల్ బ్రేక్అవుటే కదా, ఎస్. అండ్ నెక్స్ట్ ఇంకా ఎక్కడ చూసాం, ఓకే. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ నేను ట్రెండ్ లైన్ సపోర్ట్ డ్రా చేశాను కానీ నాకు ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ అనేది ఒక లెవెల్ వచ్చింది అనుకోండి, లెట్స్ సే యా యూ కెన్ కన్సిడర్ దిస్ ఆల్సో యాజ్ ఎ ప్యారలల్ ఛానల్. సో ఇక్కడ చూస్తే మార్కెట్ మూవ్ లైక్ దిస్, మార్కెట్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ వచ్చింది, కరెక్ట్. ఇక్కడ చూసారా, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, ఇక్కడ ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది, కరెక్ట్. బ్రేక్అవుట్ ఇచ్చిన మార్కెట్ ఇక్కడ దాకా డౌన్ కంటిన్యూ చూడండి. ఇఫ్ యూ సీ మార్కెట్ అనేది ఇక్కడ ఎవరు బ్రేక్అవుట్ ఇచ్చారు గైస్, మార్కెట్ అన్న వాళ్ళు ఇక్కడ సెల్లర్స్ బ్రేక్ ఇచ్చేసారు ఈ లెవెల్ ని. అండ్ దీన్ని ఏది రియల్ బ్రేక్అవుట్ ఫేక్ బ్రేక్అవుట్ చెప్పండి, దిస్ ఇస్ ఎ రియల్ బ్రేక్అవుట్. ఎందుకంటే మార్కెట్ డౌన్ సైడ్ మూవ్ అయింది, కరెక్ట్. సో దీన్ని ఫేక్ బ్రేక్అవుట్ అన్నాం. ఫేక్ బ్రేక్అవుట్ ఇప్పుడు సెల్లర్ బ్రేక్ చేశాక దాని బయర్స్ ఎంట్రీ బై సైడ్ మూమెంట్ వేస్తే దాన్ని ఫేక్ బ్రేక్అవుట్ అంటాం. ఓకే, లెట్స్ కన్సిడర్ ఇక్కడ ఇంకెక్కడైనా చూద్దాం. లెట్స్ సే మీకు వేరే చార్ట్లు ఎక్కడైనా కావాలంటే మేబీ ఫోరెక్స్ ఇఫ్ యూ వాంట్, యూరో యూఎస్టీకి వెళ్దాం. ఓకే, చూద్దాం. లెట్స్ సే లైక్ దిస్. సో ఇక్కడ చూస్తే గైస్, ఓకే, delete it. ఇక్కడ చూస్తే మనకి ఏంటి దొరికింది, ఇట్స్ ఎ ట్రెండ్ లైన్, వాట్, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ ట్రెండ్ లైన్ సపోర్ట్, కరెక్ట్.
ఇప్పుడు ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ మనకి ఏమైనా ఉందా ఛానల్ కింద అంటే నాకు తెలిసి ఐ థింక్ వీ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ ఛానల్. ఓకే ఒకసారి అండి, యా ఇలా. ఓకే ఎందుకు ఒక ప్రాపర్ గా డ్రా చేసుకుంటే మీటింగ్ పాయింట్స్ దగ్గర ఓకే వీ గాట్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్. ఇక్కడ చూడండి వన్స్, ట్వైస్, థ్రైస్, 3 times సపోర్ట్ దొరికింది. సో ఇది ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ అయింది మనకి యూరో యూఎస్డీలో. అండ్ దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ రెసిస్టెన్స్ లెవెల్. మనకి 4 times రిజెక్ట్ అయింది. లెట్స్ సపోజ్ ఇది యూరో యూఎస్డీ ఈరోజు వీకెండ్ కాబట్టి మార్కెట్ మీకు కనిపించదు. సో మార్కెట్ అనేది క్లోజ్ అయిపోయింది ఫ్రైడే. లెట్స్ సపోజ్ గైస్ మనం మండేకి ఇది ఓపెన్ అవుతుంది రైట్. సో మండే మార్కెట్ లోని ఒకవేళ ఈ ఛానల్ బ్రేక్ అయితే ఆర్ ఒకవేళ బ్రేక్ అయితే లెట్ సపోజ్ లేదు బ్రేక్ అవ్వకుండా మళ్ళీ మార్కెట్ ఇలా రేంజ్ లో కంటిన్యూ అవుతుంది. ఎప్పుడో మీకు చెప్పాను ఇది ఒక వెజ్ ప్యాటర్న్ అనొచ్చు, ఛానల్ అనొచ్చు ఏదైనా. ఒకవేళ ఇట్ సైడ్ బై సైడ్ బ్రేక్ ఒక రియల్ బ్రేక్అవుట్ వస్తే ఏమవుతుంది గైస్, మనకి వన్ సైడ్ బయింగ్ మూమెంటం కనిపిస్తుంది. అదే సెల్ సైడ్ బ్రేక్ అయితే వన్ సైడ్ సెల్లింగ్ మూమెంటం కనిపిస్తుంది. అదే ఫేక్ బ్రేక్అవుట్ అయితే ఇలా ట్రాప్ చేసి సెల్లింగ్ వచ్చి కానీ బయర్ సైడ్ వెళ్తారు. అదే ఫేక్ బ్రేక్అవుట్ బై సైడ్ వచ్చింది అనుకోండి, ఇలా బై సైడ్ వెళ్ళి సెల్ సైడ్ వచ్చి ట్రాప్ చేస్తారు. సో ఏదైనా సరే ఒక ఛానల్లో మాత్రం ప్రైస్ మూవ్ అయ్యాక ఏదో ఒక సైడ్ అనేది మనకి స్ట్రాంగ్ మొమెంటం వస్తుంది. సో అది ఏ సైడ్ అనేది లెట్స్ సీ ఇట్ ఆన్ మండే. ఎవరైతే ఫాలో అవుతున్నారు ఈ వీడియో మండే ఒకసారి అబ్జర్వ్ చేయండి. లెట్స్ ఫైండ్ ఇట్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే సో ఇదేనా ఇలా కూడా ట్రెండ్ లైన్ డ్రా చేయొచ్చా అంటే యా యూ కెన్ డ్రా యువర్ ఓన్ వే. ఇప్పుడు చూడండి నేను ఇది డిలీట్ చేస్తే యూ గాట్ 3 అగైన్ బ్యూటిఫుల్ సపోర్ట్స్ గైస్, వన్స్, ట్వైస్, థ్రైస్. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది ప్యారల్ ఛానల్. సో మార్కెట్ అనేది ఏదైనా ఛానల్ డ్రా చేసుకొని మీరు కరెక్ట్ గా మీటింగ్ పాయింట్స్ తోని ఏదైనా సరే లెవెల్ ని ఛానల్ ని బ్రేక్ అయినప్పుడు రియల్ బ్రేక్అవుట్ గా మనం చూసుకుంటే దెన్ విల్ గెట్ మల్టిపుల్ ఐ మీన్ వన్ సైడ్ మూమెంటం మనం ఈజీగా దాన్ని ట్రేడ్ చేయొచ్చు. ఓకే సో దట్స్ ఆల్ అబౌట్ ఛానల్ మూమెంట్స్ గైస్. అండ్ బ్రేక్అవుట్ వర్సెస్ బ్రేక్అవుట్ అండ్ ఫేక్అవుట్ ఏంటి అనేసి. సో అసలు బ్రేక్అవుట్ ఫేక్అవుట్ ని ఎలా మనం ఐడెంటిఫై చేయగలము అంటే లెట్స్ సే ఎలా మరి బ్రేక్అవుట్ అయ్యాక ఫేక్అవుట్ ఇచ్చాక మనం ఎలా ట్రేడ్ చేయొచ్చు అంటే మనం ఏం చేయాలంటే గైస్ ఫస్ట్ ఏం చేయాలి. సపోజ్ బీటీసీలో ఇందాక చూసిన ఎగ్జాంపుల్ అనుకోండి, ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుందాం. హోల్డ్ ఆన్, లెట్స్ సపోజ్ గైస్ ఇది ఓకే ఈ ఛానల్ ని మనం ఈ ఛానల్ ఇక్కడ ట్రేడ్ చేస్తున్నాం అనుకోండి. ఇంతవరకు ఈ పాస్ట్ మార్కెట్ లేదు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే ఏదో ఒకసారి బ్రేక్అవుట్ అవుతుంది ఛానల్. ఇక్కడ ఈ లెవెల్ ని బ్రేక్ చేసింది క్యాండిల్ కరెక్ట్. ఈ క్యాండిల్ బ్రేక్ చేసినప్పుడు మీరు ఈ క్యాండిల్ వాల్యూమ్ అబ్జర్వ్ చేయండి గైస్. ఈ వాల్యూమ్ అనేది ఇండికేటర్ గైస్. మీరు వాల్యూమ్ ఇండికేటర్ అనేది మీరు పెట్టుకుంటే నేను ఎలా పెట్టాలో చూపిస్తా. అది పెట్టుకునేకి ఈ వాల్యూమ్ చూసారా చాలా స్ట్రాంగ్ వాల్యూమ్ వచ్చింది ఇక్కడ. ఈ ప్రీవియస్ క్యాండిల్స్ యొక్క వాల్యూమ్ తో చూసుకుంటే దిస్ క్యాండిల్ స్ట్రెంత్ ఇస్ సో మచ్. వాల్యూమ్ కూడా అంటే వాల్యూమ్ అంటే నంబర్ ఆఫ్ ఆర్డర్స్ గైస్ మోస్ట్లీ. సో ఈ వాల్యూమ్ ఏం చూపిస్తుంది, సెల్లర్స్ వాల్యూమ్ చాలా ఎక్కువ ఉంది ప్రీవియస్ క్యాండిల్స్ తో కంపేర్ చేస్తే. సో ఇట్ మీన్స్ దిస్ ఇస్ ఎ డామినెన్స్ ఆఫ్ సెల్లర్స్. సో ఈ వాల్యూమ్ ని కన్సిడర్ చేసుకొని మనం ఒక డెసిషన్ తీసుకోవచ్చు. సెల్లర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు అంటే ఇది రియల్ బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేసి ఓకే రియల్ బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేసి ఒకవేళ ఇక్కడ నుంచి ఈ క్యాండిల్ కంప్లీట్ అవ్వాలి గైస్. వెయిట్ ఎ మినిట్. ఈ క్యాండిల్ అంతా కంప్లీట్ అయ్యాక ఓకే ఈ క్యాండిల్ ఫామ్ అయ్యాక కంప్లీట్ అయ్యాక అప్పుడు కానీ ఫినిష్ అయ్యాక నెక్స్ట్ క్యాండిల్ దగ్గర కానీ మనం ట్రేడ్ చేయం. సో ఈ క్యాండిల్ ఫినిష్ అయ్యాక మనం ఒక ఈ వాల్యూమ్ ఇండికేటర్ వల్ల ఏం అర్థం చేసుకున్నాం, ఈ వాల్యూమ్ ఇండికేటర్ వల్ల ఈ క్యాండిల్ ద్వారా దీని ద్వారా మనకి ఏం తెలిసింది, దిస్ ఇస్ ఎ రియల్ బ్రేక్అవుట్. ఎందుకంటే వాల్యూమ్ చాలా ఎక్కువ ఉంది అని మనం ఒక కన్సిడరేషన్ ఫ్యాక్టర్ తీసుకొని ఓకే దెన్ వీ కన్ఫర్మ్ దట్ దిస్ ఇస్ రియల్ బ్రేక్అవుట్. సో ఇప్పుడు బ్రేక్అవుట్ ఎవరిచ్చారు, సెల్లర్ అంటే డౌన్ సైడ్ మొమెంటం. అంటే మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెనింగ్ నుంచి సారీ ఇది షార్ట్ కదా, ఇక్కడ నుంచి మనం ఇలా ట్రేడ్ ఈ క్యాండిల్ హై దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాం అనుకోండి. మీరు 1:2 చాలు మనం స్టార్టింగ్ లో 1:2 గైస్. యా చూసారా 1:2 ఆల్మోస్ట్ 1:2 ఈజీగా వస్తుంది. వీ వాంట్ దిస్ పర్ఫెక్ట్ గా ట్రేడ్ చేయగలిగితే మనం ఈ క్యాప్చర్ చేయొచ్చు ఈ మూమెంట్ అని. ఇది 1:2 కరెక్ట్ ఆల్మోస్ట్. కానీ మీరు ఇంకా నేను టార్గెట్ పెంచుకుంటుంటే ఎంతవరకు వెళ్ళినా సరే మనకి ఇంతవరకు మూమెంటం వచ్చింది కదా ఈజీగా. 1:5 కూడా వచ్చింది. మీకు చెప్పా కదా ఒక్కొక్కసారి 1:2, 1:3, 1:4, 1:5 కూడా వస్తాయి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది వే
ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ కాదు కాబట్టి రియల్ బ్రేక్అవుట్ కాబట్టి ఎలా ఫైనలైజ్ చేసాం వాల్యూమ్ ఇండికేటర్ యూస్ చేసి. లెట్స్ సపోజ్ ఒక ఫేక్ బ్రేక్అవుట్ చూద్దాం ఆర్ఎల్స్ దీన్ని ట్రై చేద్దాం. ఇక్కడ కూడా బ్రేక్అవుట్ వచ్చింది కరెక్ట్. ఇక్కడ ఎవరు బ్రేక్ ఇచ్చారు సెల్లర్స్ కరెక్ట్. లెట్ మీ సే ఇది ఎవరు బ్రేక్అవుట్ ఇచ్చారు సెల్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది. సో ఈ సెల్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ఈ క్యాండిల్ ఓకే ఇది ఇక్కడ వాల్యూమ్ మళ్ళీ మనం వాల్యూమ్ చూద్దాం. ఈ క్యాండిల్ యొక్క వాల్యూమ్ చూసారా గైస్, ఈ క్యాండిల్ యొక్క వాల్యూమ్ ప్రీవియస్ క్యాండిల్ తో కన్సిడర్ గా అప్ ఉంది. బట్ స్టిల్ ఇదొక ఏమైంది వాట్ ఈస్ దట్ క్యాండిల్, ది క్యాండిల్ టైప్ మీకు ఏమని చెప్పాను, దిస్ ఇస్ ఎ హ్యామర్ క్యాండిల్. ఒక హ్యామర్ క్యాండిల్ వస్తే జనరల్ గా ఏమవుతుంది గైస్, ట్రెండ్ అనేది రివర్స్ అవుతుంది. అంటే యాక్చువల్గా ఇక్కడ వరకు వచ్చిన డౌన్ ట్రెండ్ ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ అవ్వాలి కరెక్ట్, అది హ్యామర్ క్యాండిల్ అంటే కరెక్ట్. బట్ నెక్స్ట్ క్యాండిల్ చూసారు, నెక్స్ట్ క్యాండిల్ ఏంటి స్ట్రాంగ్ సెల్లర్స్ వచ్చారు. మనం వెయిట్ చేయాలి గైస్ కన్ఫర్మేషన్ కోసంకి, ఎందుకంటే మనకి ఇందాకలైతే బాగానే బ్రేక్అవుట్ క్యాండిల్ దగ్గర వాల్యూమ్ కన్ఫర్మేషన్ దొరికింది. బట్ ఇక్కడ ఇది స్ట్రాంగ్ క్యాండిల్ కూడా కాదు, ఇట్స్ హ్యామర్ క్యాండిల్, మనకు ఆపోజిట్ క్యాండిల్ పడింది, ఇది ఒక రివర్సల్ సైన్. సో మనం ఇది మనకు ఒక సైన్ చెప్తుంది మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని. బట్ స్టిల్ మనకి ఇది ప్రాపర్ కన్ఫర్మేషన్ కాదు. సో నెక్స్ట్ క్యాండిల్ చూసుకుంటే చూసారు ఈ క్యాండిల్ యొక్క స్ట్రెంగ్త్, ఇట్స్ వెరీ వెరీ స్ట్రాంగ్. అండ్ దాని వాల్యూమ్ చూడండి, సెల్లర్స్ అంటే ఇక్కడ నుంచి ఈ క్యాండిల్ కానీ ఈ క్యాండిల్ వాల్యూమ్ పెరిగింది, ఆ క్యాండిల్ కానీ ఈ క్యాండిల్ వాల్యూమ్ పెరిగింది, అంటే సెల్లర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ చూపిస్తుంది. సో మనం ఈ క్యాండిల్ తర్వాత మేబీ కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, మేబీ మార్కెట్ కిందకి మూవ్ అవచ్చు అనేసి. బట్ మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ప్లీజ్ కాషియస్, ఇంపార్టెంట్ పాయింట్, ఈ క్యాండిల్ గైస్, ఈ క్యాండిల్ ఏంటి రివర్సల్ క్యాండిల్. మీ క్యాండిల్ స్టిక్ టైప్స్ లో చెప్పాను, ప్లీజ్ గైస్ ఈ వీడియో వాచ్ చేయకపోతే ప్లీజ్ వాచ్ ఆల్ ద ప్రీవియస్ వీడియోస్. ఈ క్యాండిల్ ని వస్తే ఏమని చెప్పాలి, యాక్చువల్ గా ట్రెండ్ రివర్స్ అవుతుంది అని ఇండికేషన్ ఇచ్చింది. ఇంతవరకు ట్రెండ్ ఇప్పుడు ఏంటి డౌన్ ట్రెండ్ ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ అవుతుంది అని చెప్తుంది క్యాండిల్, కానీ మనకేమో డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. అంటే ఇది మనకి ఎందుకో నెగిటివ్ గా చూపిస్తుంది మార్కెట్. సో జనరల్ గా ఇక్కడ మీరు చూసుకుంటే యాక్చువల్ గా ఇలా వచ్చి మార్కెట్ ఇలా మూవ్ అయ్యి కానీ మళ్ళీ పైకి వెళ్ళిపోయింది గైస్. ఓకే సో ఇట్ మూవ్డ్ అప్వర్డ్స్ ఓన్లీ, దో డౌన్వర్డ్ బ్రేక్ ఇచ్చిన ఈ క్యాండిల్స్ మీరు చూస్తే స్ట్రాంగ్ గా వాట్ క్యాండిల్స్ అవి గెట్టింగ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, we're getting reversal candles guys. ఈ రివర్సల్ క్యాండిల్స్ వల్ల మనకి ఏమర్థం అవుతుందంటే మార్కెట్ ఇంకా కింద కాదు పైకి వెళ్తుంది అని 3 సార్లు చెప్పింది, పైకి వెళ్ళింది మార్కెట్. సో దిస్ ఇస్ నాట్ ఏ ప్రాపర్ ట్రేడ్. ఓకే సో దీన్ని అవాయిడ్ అయినా చేయాలి, ఇదని తీసుకోకూడదు. దెన్ దిస్ ఇస్ ఏ ప్రాపర్ ట్రేడ్. ఎందుకు వి గాట్ మనకి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చి స్ట్రాంగ్ వాల్యూమ్ వచ్చింది గైస్, వెరీ స్ట్రాంగ్ వాల్యూమ్. ఓకే సో దాన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ వాట్ వి కాల్ ఇంకేదైనా చూద్దాం అండి, వేరే ఎగ్జాంపుల్. ఓకే ఇప్పుడు చూడండి, ఇది ఒక వాల్యూమ్ ఉండి ఫేక్ అవుతాయి అవి కూడా అవుతాయి, బట్ లెట్స్ ట్రై. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ లో చూడండి ఏది బ్రేక్అవుట్ ఇచ్చింది, బయర్స్ బ్రేక్ ఇచ్చారు ఇక్కడ కరెక్ట్, బయర్స్ బ్రేక్అవుట్ ఇచ్చారు. మరి మనకి ఎలా తెలుస్తుంది ఫేక్ అవుటా లేకపోతే రియల్ బ్రేక్అవుట్ అని, లెట్స్ చెక్ ద వాల్యూమ్. ఫస్ట్ థింగ్ ఇస్ వీ షుడ్ చెక్ ద వాల్యూమ్. ఓకే ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ యొక్క వాల్యూమ్, డిడ్ యూ సీ దిస్ గైస్, ఏంటిది క్యాండిల్ వాల్యూమ్ ప్రీవియస్ క్యాండిల్ కన్నా తక్కువ ఉంది, అంటే మనకి ఏం చెప్తుంది వాల్యూమ్, ఇది ఫేక్ గైస్. క్లియర్ గా మన ఫస్ట్ రూల్ ఫెయిల్ అయిపోయింది, వాల్యూమ్ ఇస్ లెస్ దాన్ ది ప్రీవియస్ క్యాండిల్. అంటే ఈ బయర్స్ వీక్ అవుతున్నారు, ఈ వాల్యూమ్ చూడండి తగ్గింది, అంటే దాని మీనింగ్ ఏంటి మీకు చెప్పాను, ఇది స్ట్రాంగ్ వాల్యూమ్ కాదు, ఫేక్ వాల్యూమ్, ఫేక్ బయర్స్. సో మనం ఏం చేస్తాం, మనం అవాయిడ్ చేస్తాం ట్రేడ్ కరెక్ట్. ఎందుకు అవాయిడ్ చేస్తాం, ఇక్కడ మనం బై సైడ్ వెళ్ళము. ఎందుకు వెళ్ళము, దిస్ ఈస్ ఎ ఫేక్ బ్రేక్అవుట్. అది ఎలా కనిపెట్టాం ఫేక్ బ్రేక్అవుట్ అని, దాని వాల్యూమ్ ద్వారా. వాల్యూమ్ ఇస్ లెస్ అండ్ కంపేర్ టు ద ప్రీవియస్ వాల్యూమ్. ఓకే అండ్ మరి ఇలా కన్సిడర్ చేస్తే మీరు కొద్దిగా ఆలోచిస్తే ఈ ట్రెండ్ లైన్ ఎలా కదా నేను మూవ్ చేశాను, నేను డిలీట్ చేస్తా సో దట్ ఇట్ డజంట్ లీడ్ టు ఎనీ అదర్ కన్ఫ్యూషన్. ఓకే ఎస్ ఇప్పుడు చూడండి ఇది రియల్ బ్రేక్అవుటా, ఇది కదా బ్రేక్అవుట్, ఇక్కడ కూడా బ్రేక్ అయింది మన ఛానల్, అండర్స్టాండ్ దిస్. ఇది చూడండి, ఇది మార్క్ చేద్దాం. ఈ క్యాండిల్ గురించి మాట్లాడదాం, ఇది మన ఛానల్ బ్రేక్ చేసింది. మరి దీని వాల్యూమ్ చెక్ చేయండి, దీని వాల్యూమ్ చెక్ చేస్తే విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్, మరీ అంత తక్కువ లేదు. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ద పవర్ ఆఫ్ దిస్ 2 క్యాండిల్స్ గైస్, వెరీ స్ట్రాంగ్ క్యాండిల్స్ వచ్చాయి. ఇక్కడ డామినెన్స్ ఎవరిది, సెల్లర్స్ ది డామినేట్ చేస్తున్నారు. మనం ఈ క్యాండిల్ స్టిక్ ని రీడ్ చేసుకుంటే ఇక్కడ సెల్లర్స్ చాలా స్ట్రాంగ్ గా డామినేట్ చేస్తున్నారు. అండ్ వాల్యూమ్ కూడా ఆల్మోస్ట్
ఈ యొక్క ఈ టూ క్యాండిల్స్ యొక్క సెల్లర్ వాల్యూమ్ ఇస్ గ్రేటర్ ఆర్ మోర్ దాన్ దిస్ గ్రీన్, అంటే సెల్లర్స్ యొక్క వాల్యూమ్ చాలా ఎక్కువ ఉంది, బట్ స్టిల్ మనం అంత స్ట్రాంగ్ గా లేదు, సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోం, మనం వెయిట్ చేయాలి గైస్. దేనికో తెలుసా? దిస్ ఇస్ కాల్డ్ రీటెస్ట్. నేను అప్కమింగ్ వీడియోలో చెప్తాను. విల్ కంటిన్యూ దేర్ అబౌట్ దిస్. ఓకే, అది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను, నెక్స్ట్ వీడియోలో వాడదాం. ఓకే, సో ఇంకెక్కడ, యా ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ లో వి గోట్ ఏ బ్రేక్అవుట్ హియర్, వెరీ గుడ్ బ్రేక్అవుట్. కన్సిడర్ గా చూసుకుంటే వెరీ గుడ్ క్యాండిల్, స్ట్రాంగ్ క్యాండిల్. ఒకసారి దీని వాల్యూమ్ చెక్ చేయండి గైస్, ఇది కదా, చూసారా? వెరీ వెరీ బిగ్ వాల్యూమ్. ఇక్కడ అన్ని వాల్యూమ్స్ చూస్తే ఇంతెంత ఉన్నాయి, బట్ ఈ క్యాండిల్ యొక్క వాల్యూమ్ చూసారా, వెరీ వెరీ లార్జ్ దెన్ ద ప్రీవియస్ క్యాండిల్స్. అంటే ఏం చెప్తుంది గైస్? అగైన్ వాల్యూమ్ షోడ్ దిస్ ఈస్ ద రియల్ పవర్ ఆఫ్ బయర్స్. అండ్ అప్పుడు ఎలా ట్రేడ్ చేస్తాం? మనం బై సైడ్ ట్రేడ్ చేస్తాం. ఎక్కడ ఈ క్యాండిల్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ ఎక్కడైనా బై సైడ్ ఆపర్చునిటీ ఓపెన్, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని ఇలా చేస్తే 1:2 ఈజీ, 1:2 కరెక్ట్, 1:2 విన్ గైస్, ట్రేడ్ విన్ డైరెక్ట్. ఓకే, దీన్ని కన్సిడర్ గా ఇంకా చేస్తే కరెక్ట్ గా చూసుకుంటే ఇలా చూసుకొని 1:4 వచ్చింది అది. ఓకే, సో ఒక 1:2 1:3 రీచ్ అయ్యాక మీరు స్టాప్ లాస్ ని పైకి మూవ్ చేస్తే రిస్క్ ఫ్రీ ట్రేడ్, ఇంకా లాస్ ఉండదు, డైరెక్ట్ ప్రాఫిట్. సో ఇవి ఏంటి లాస్ విత్ రిస్క్ ఫ్రీ అవన్నీ మాట్లాడుకుందాం అప్కమింగ్ వీడియోస్ లో. స్టే ట్యూన్ గైస్ ఫర్ ఆల్ దిస్. ఓకే, సో హోప్ యూ గైస్ అండర్స్టూడ్ హౌ కెన్ వి ఫేక్ బ్రేక్అవుట్ ని ఎలా కన్సిడర్ చేస్తాం, వాల్యూమ్ ఒకటి అనలైజ్ చేయాలి, దాని తర్వాత స్ట్రెంగ్త్ ఆఫ్ ది క్యాండిల్స్ అనలైజ్ చేయాలి. ఓకే, దాని తర్వాత మనకి క్యాండిల్ స్టిక్ టైప్స్ చూపాను కదా మీకు, రివర్సల్ క్యాండిల్ స్టిక్ టైప్స్ అలాంటివన్నీ ఎక్కడ ఫామ్ అవుతున్నాయి అవి కూడా సిగ్నిఫికెన్స్ చూపిస్తాయి, లైక్ హ్యామర్స్, ఇన్వర్టెడ్ హ్యామర్స్, ఇవన్నీ చూసుకొని మనం ట్రేడ్ చేస్తాం గైస్. ఆల్రైట్, హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, మీకు అర్థమైతే, నేను చెప్పింది ఈజీగా అనిపిస్తే ప్లీజ్ గైస్ subscribe our channel, like the video, comment the video so that it will be subscribing. చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కానీ subscribers is really less guys. Come on guys, subscribe the channel, support me, I'll make the better videos day to day. Alright guys, this is all for today about trend lines and channel breakout versus fake out. Next మనం వేరే టాపిక్ లో కలుసుకుందాం about price action. See you in the next video. Have a good day, take care guys, bye bye.